సో హలో ఆల్, వెల్కమ్ టు ది టుడే అప్డేట్స్. సో టుడే ఈవినింగ్ అయితే బాహుబలి ది ఎపిక్ మూవీ అయితే ప్రీమియర్స్ అయ్యడం జరుగుతుంది. సో నేను టికెట్ బుక్ చేసుకున్నాను. సో ఈవినింగ్ వెళ్ళిన తర్వాత దాని రివ్యూ కూడా ఇవ్వడం జరుగుతుంది. బిఫోర్ గోయింగ్ టు ది బాహుబలి ఎపిక్ అప్డేట్స్ వీ నీడ్ టు గో టు ద స్పిరిట్ అప్డేట్స్. సో చాలా మంది ప్రభాస్ గారి ఫ్యాన్స్కి అయితే ఒక డౌట్ ఉంది, డాంగ్లీ గారు స్పిరిట్ మూవీలో ఉన్నారా లేదా అని చెప్పేసి. అది మనకి ఇంకా సందీప్ రెడ్డి వంగ గారు అఫీషియల్గా కన్ఫర్మ్ చేయలేదు, కానీ బట్ కొరియన్ టాప్ మీడియా అయితే అఫీషియల్గా అనౌన్స్ చేసింది, ట్విట్టర్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో దాని ట్వీట్ అయితే నేను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో సందీప్ రెడ్డి వంగ గారు డైరెక్ట్ చేసే స్పిరిట్ మూవీలో విత్ ప్రభాస్ గారితో డాంగ్లీ కాంబినేషన్ అయితే ఉంటుందని చెప్పేసి కొరియన్ మీడియాలో అయితే వస్తుంది. బట్ లెట్స్ వెయిట్ ఫర్ ది సందీప్ రెడ్డి వంగ గారు అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం. మాక్సిమం ఇది 80% అయితే కన్ఫర్మ్ అని చెప్పొచ్చు. సో దీనికైతే మాత్రం డార్లింగ్ ప్రభాస్ గారి ఫ్యాన్స్కి అయితే చాలా హ్యాపీనెస్ అయితే ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద బాహుబలి ఎపిక్ అప్డేట్స్. బుక్ మై షోలో అయితే నేను మొత్తం చూడడం జరిగింది. బాహుబలి ది ఎపిక్ ఈ రోజు ఈవినింగ్ ప్రీమియర్స్ అయితే వేస్తున్నారు. అండ్ రేపు మార్నింగ్ వచ్చేసి మాస్ జాతర ప్రీమియమ్స్ వేస్తున్నారు. బట్ ఇందుకు డైరెక్ట్ మూవీ కన్నా రీ రిలీజ్ కి ఎక్కువ హైప్ ఉందని అనిపిస్తుంది. బుక్ మై షోలో చూసుకుంటే ఈ రోజు ఈవినింగ్ వేసి ప్రీమియర్ షోస్ కి బాహుబలి ది ఎపిక్ కి ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయాయి. మనం బాహుబలి 1 and 2 మనం చాలా సార్లు చూసుంటాం. నాకు తెలిసి టీవీలోనే చాలా సార్లు చూసుంటాము. అండ్ నాకు తెలిసి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు ఒక 10 times అన్న చూసుంటారు బాహుబలి 1 and 2 కలిపి. స్టిల్ బాహుబలికి అయితే క్రేజ్ తగ్గలేదు. బుక్ మై షోలో చూసినట్టయితే ఈ రోజు ఈవినింగ్ ప్రీమియర్స్ కి ఫిల్ అయిపోయి ఉన్నాయి. రేపు మార్నింగ్ రిలీజ్ చేసే ప్రీమియర్స్ కి మాస్ జాతరకి అయితే ఇంకా చాలా ఎంటీ సీట్సే ఉన్నాయి. ఎందుకు చాలా తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంతవరకు అయితే రేపు మాస్ జాతర కూడా నేను చూస్తాను. సో ఈ రోజు ఈవినింగ్ అయితే మాత్రం నేను ద బాహుబలి ఎపిక్ మూవీకి వెళ్ళి వచ్చి దాని రివ్యూ కూడా రిలీజ్ రివ్యూ కూడా చెప్తాను. ఎందుకంటే దీంట్లో కొన్ని చేంజెస్ అయితే చేశారని చెప్పేసి ఆల్రెడీ మనకి అప్డేట్స్ వచ్చాయి. చాలా పార్ట్స్ రిమూవ్ చేశారు అండ్ కొన్ని పార్ట్స్ యాడ్ చేశారంట కూడా. మూవీ చూసి వచ్చిన తర్వాత నేను రివ్యూ చెప్పడం జరుగుతుంది. మీరే మూవీ చూస్తున్నారని కామెంట్ చేయండి. అండ్ ఫర్దర్ గా నా వీడియో అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.